ఆపరేషన్ సింధూర్తో ఉలికిపడిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు తన పరువును నిలబెట్టుకోవడానికి ఇండియా మీద తన F-16 ఫైటర్ జెట్తో డ్రోన్లతో దాడికి తెగబడింది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బోర్డర్లో కాల్పులతో మన ఆర్మీని రెచ్చగొడుతూనే మరొక వైపు మన దేశంలోని 15 ప్రధాన నగరాలపై మిసైల్స్తో భారీ దాడికి ప్లాన్ చేసింది పాకిస్తాన్. కానీ మన దగ్గరలో ఉన్న ఆ విష్ణుమూర్తి సుదర్శన చక్రం ఈ మిసైల్స్ను విజయవంతంగా అడ్డుకుంది. ఈ సుదర్శన చక్రం పేరే S-400 ట్రయంఫ్. ఇది మన దేశ గగనతలంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అసలు ఏంటి ఈ S-400 మిసైల్ సిస్టమ్? ఇది ఎలా పనిచేస్తుంది? శత్రువుల దాడి నుండి ఇది మన దేశాన్ని ఎలా కాపాడుతుంది? అండ్ అలాగే పాకిస్తాన్ అటాక్ చేసిన ఆ 15 నగరాలు ఏమిటి? వాటిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా తిప్పికొట్టింది? ఈ విషయాలన్నింటినీ మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. S-400 అనేది ఒక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని రష్యాలోని అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. 2007లో మొదట రష్యా సైన్యంలో ఇది వినియోగంలోకి వచ్చింది. అప్పటి నుంచి రష్యాతో పాటు ఇండియా, చైనా, టర్కీ వంటి మరికొన్ని ఇతర దేశాలు కూడా ఈ రక్షణ వ్యవస్థను వాడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుండి అమెరికాకు, రష్యాకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల రష్యా అధునాతన క్షిపణులను తయారు చేయడం మొదలుపెట్టింది. అలా 1980ల చివరకు వచ్చేనాటికి ఈ S-400 వ్యవస్థను డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. 1993 జనవరి నాటికి రష్యా వాయుసేన దీని గురించి అధికారికంగా ప్రపంచ దేశాలకు ప్రకటించింది. ఇక 1999 ఫిబ్రవరి 12న మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. 2004లో కొత్త డిజైన్తో 48N6DM క్షిపణి బాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా పేల్చివేసింది. దాంతో 2007 చివరి వచ్చేసరికి ఈ S-400 రష్యా రక్షణ వ్యవస్థలోకి అధికారికంగా వచ్చింది. అసలు ఈ S-400 యూనిట్ గురించి మీకు క్లియర్గా వివరిస్తాను. ఈ S-400 యూనిట్లో ఒక కమాండ్ వాహనం, 2 నుండి 8 ప్రయోగ వాహనాలు అంటే లాంచర్ వెహికల్స్, ఒక నిఘా రాడర్ వాహనం, ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ వాహనాలు ఉంటాయి. ఇది 4 రకాల క్షిపణుల్ని ప్రయోగించగలదు. అవే 40N6, 48N6, 9M96E2, 9M96E. వీటి పరిధులు వేరువేరుగా ఉంటాయి. నెంబర్ 1 40N6 క్షిపణి 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేరగలదు. ఇది రాడార్ హోమింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. నెంబర్ 2 48N6DM క్షిపణి 250 కిలోమీటర్ల దూరంలో గగన లక్ష్యాలను తాకగలదు. ఇక నెంబర్ 3 9M96E క్షిపణి కదులుతున్న యుద్ధ విమానాలని చాలా ఖచ్చితంగా తాకగలదు. నెంబర్ 4 9M96E2 క్షిపణి ఇది 102 కిలోమీటర్ల పరిధిలో ఉండే మీడియం రేంజ్ మిసైల్. ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ కోసం రూపొందించబడింది. సో ఈ S-400 యూనిట్ అనేది 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తుంది. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం గుర్తించగలవు. విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు వంటి లక్ష్యాలని అవలేలగా గుర్తించగలదు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే టైంలో ఒకేసారి 36 టార్గెట్లను నాశనం చేయగలదు. ఈ క్షిపణులు గంటకి 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. ఏదైనా శత్రు మిసైల్ని గుర్తిస్తే వెంటనే కేవలం 9 నుంచి 10 సెకండ్లలోనే ఇది ప్రతిస్పందిస్తుంది. అంతేకాదు రోడ్డుపై దీని వేగం గంటకు 60 కిలోమీటర్లతోనూ, నీళ్లలో అయితే గంటకి 25 కిలోమీటర్ల వేగంతోనూ దూసుకెళ్లగలదు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడార్లు జామింగ్ని నిరోధించడానికి, స్టెల్త్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి. ఒక బెటాలియన్ అంటే దానిలో సుమారు 7 నుంచి 8 లాంచర్లు ఉంటాయి. దీని ధర దాదాపు $200 మిలియన్ ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1700 కోట్ల పైమాటే. ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంది కాబట్టి 2017లో రక్షణ నిపుణులు దీన్ని ప్రపంచంలో అత్యుత్తమ వాయుసేన రక్షణ వ్యవస్థలో ఒకటిగా గుర్తించారు. ఇక 2016 అక్టోబర్ 15న జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్, రష్యా S-400 సరఫరా ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారం 2018లో $5.43 బిలియన్ అంటే సుమారు 35,000 కోట్ల రూపాయలతో 5 S-400 ట్రయంఫ్ వాయు రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసింది ఇండియా. మొత్తం 5 స్క్వాడ్రన్లుగా ఈ వ్యవస్థ ఇండియాకి డెలివరీ అవ్వాలి. 2021 డిసెంబర్లో ఫస్ట్ స్క్వాడ్రన్, 2022 ఏప్రిల్లో 2వ స్క్వాడ్రన్, 2023 మార్చిలో 3వ స్క్వాడ్రన్ డెలివరీ అయ్యాయి. ఇక మిగిలిన 2 స్క్వాడ్రన్లు 2025 చివరి నాటికి ఒకటి, 2026 ఆగస్టు నాటికి లాస్ట్ది డెలివరీ అవుతాయని చెప్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ డెలివరీల్లో ఆలస్యం జరిగింది. ఇప్పటికే డెలివరీ అయిన వ్యవస్థలని భారత వాయుసేన ఉపయోగిస్తుంది. దీన్ని సుదర్శన్ అని పిలుస్తారు. ఇక ఈ రక్షణ వ్యవస్థను మన శత్రు దేశాలు అయిన చైనా, పాకిస్తాన్లకు చెక్కు పెట్టడం కోసం పంజాబ్ సరిహద్దుల్లో ఒకటి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి సెన్సిటివ్ హిమాలయన్ సెక్టార్ల కోసం పశ్చిమ బెంగాల్ సైడ్ ఒకటి, చైనా యొక్క శక్తివంతమైన
PLAAFకి ఎదురుగా రక్షణ కోసం చినార్ కారిడార్ ప్రాంతంలో ఒకటి అమర్చారు. మన శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైళ్లను, క్రూయిజ్ మిసైళ్లను, స్టెల్త్ ఫైటర్లను ముందుగానే గుర్తించి అవి చేసే విధ్వంసాన్ని ఈ రక్షణ వ్యవస్థ ఆపగలదు. చైనా J-20 స్టెల్త్ జెట్లు, పాకిస్తాన్ F-16లు రాకెట్ అటాక్లు వంటి ముప్పులు నివారించడంలో S-400 కీలకంగా ఉంటుంది. ఇది భారతదేశం గగనతలానికి భద్రతా కవచంగా, విష్ణుమూర్తి సుదర్శన చక్రంగా ఉంది. మనకింత సేఫ్టీనిచ్చే ఈ రక్షణ వ్యవస్థని రష్యా నుండి కొనడానికి అమెరికా మనకు అభ్యంతరం చెప్పింది. దానికి కారణం భారత్ అమెరికా ప్యాట్రియాట్ PAC-3 వ్యవస్థకు బదులుగా రష్యా S-400ని సెలెక్ట్ చేసుకుంది. ఈ S-400 లక్ష్యాలను ట్రాక్ చేస్తూ విమానాల ఎలక్ట్రానిక్ డేటాను కలెక్ట్ చేస్తుంది. దానివల్ల ఇండియా వద్ద ఉన్న అమెరికా విమానాలైన అపాచీ హెలికాప్టర్లు, C-17 గ్లోబాస్టర్ల డేటా రష్యా వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని అమెరికా అనుకుంటుంది. అందుకే ఇండియా రష్యాతో ఈ ఒప్పందం చేసుకోవడానికి అమెరికా ఒప్పుకోలేదు. అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తన దేశ భద్రతా అవసరాలు ముఖ్యమని ఈ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇక పాకిస్తాన్తో ఇండియా చేసే యుద్ధంలో రష్యా ఎప్పుడూ కూడా ఇండియాకు సపోర్ట్గానే ఉంటుంది. రష్యా సృష్టించిన రక్షణ కవచం ఈ రోజు సుదర్శన చక్రంలో మన దేశంపై దండెత్తడానికి వచ్చిన శత్రువును తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల శిబిరాలను టార్గెట్ చేసి ఇండియా మెరుపుదాడి చేస్తే భారత్ దెబ్బకు తోక ముడుచుకొని కూర్చోకుండా పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు దిగుతుంది. మనం చేసిన వైమానిక దాడుల్ని పాకిస్తాన్కి చైనా ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ గుర్తించడంలో ఫెయిల్ అయింది. ఒకవైపు మాక్ డ్రిల్ అనుకుంటూ మరొక వైపు దాయిద దేశానికి ముందుగానే దివాళీ విషెస్ చెప్పిన మన ఇండియన్ ఆర్మీ చేసిన పనికి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైపోయింది. ఇక ఏదో ఒకటి చేయకపోతే ప్రపంచం ముందు పరువు పోతుంది అని ఇండియాలోని కీలక ప్రాంతాలైన అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆడంపూర్, బటిండా, చండీగఢ్, నల్, పలోడి, ఉత్తర్లై, భుజ్ ప్రాంతాల లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడులకు ప్రయత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన ఈ అత్యాధునిక క్షిపణులు భారత గగనతలాన్ని దాటి దేశాన్ని తాకే ముందు భారత తన రక్షణ వ్యవస్థను సక్సెస్ఫుల్గా అన్లాక్ చేసింది. రష్యా తయారు చేసిన S-400తో పాటు L-70, JSU-23 సికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను రంగంలోకి దింపి క్షిపణుల్ని గగనతలలోని గుర్తించి లాక్ ఆన్ చేసి ఒకదానికొకటి పేలకుండా విజయవంతంగా అడ్డుకుంది. ఈ చర్య ద్వారా ఒక్క విమానాశ్రయం, ఒక్క సైనిక స్థావరం కూడా డ్యామేజ్ అవ్వలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారత్ను వణికించాలనే ప్రయత్నం ఒక్కసారిగా తుడిచిపెట్టిపోయింది. అలాగే చైనా టెక్నాలజీ కూడా S-400 ముందు చేతులెత్తేసింది. ఇకపై ఇండియాను తక్కువ అంచనా వేసే వాళ్ళకి ఇదొక స్ట్రాంగ్ మెసేజ్. ఈ విజయవంతమైన కౌంటర్ డిఫెన్స్ చర్యతో భారత్ సరిహద్దుల్లో నిబద్ధతను, టెక్నాలజీలో ఆధిక్యతను, అంతర్జాతీయంగా రక్షణ నమ్మకాన్ని పొందింది. ఇది కేవలం పాక్ని కాదు, చైనాను, మిగిలిన దేశాలను కూడా హెచ్చరించే ఘట్టంగా నిలుస్తుంది. భారత్ భద్రత విషయంలో ప్రపంచ స్థాయి దేశాల సరసన నిలబడగల సామర్థ్యం కల దేశమని మరోసారి రుజువు చేసింది. ఇలానే మన ఇండియా శత్రు దేశాలతో విజయవంతంగా పోరాడాలని కోరుకుందాం. ప్రతి సమస్యకు యుద్ధం ముగింపు కాదు, కానీ స్వీయ రక్షణ కోసం కొన్నిసార్లు ఆ యుద్ధం చేయక తప్పదు. మేం భారతీయులం, శాంతిని కోరతాం, కానీ భద్రతా విషయంలో రాజీ పడం. జై హింద్.